సో ఒక చిన్న విషయం అండి. చిన్న విషయం తర్వాత మంచి విషయం కూడా. అసలు అది మంచి విషయం కాదు, కొంచెం బాధ కలిగించే విషయమే. బట్ ఒక రకంగా మంచి విషయం కూడా. ఏం చెప్పంటే అది మరణం మీద పన్ను. మరణం మీద పన్ను. డెత్ ట్యాక్స్. డెత్ ట్యాక్స్. సో దీనికి చాలా పేర్లు ఉన్నాయి. మీకు డిక్షనరీ తెలుస్తుంది, చాలా పేర్లు ఉన్నాయి. సో ఈ పాలసీ ఏం చెప్పంటే ఇది యాక్చువల్ అన్ని చోట్ల ఉంది. యుఎస్, యూకే, జర్మనీ, జపాన్, తర్వాత ఇంకేమన్నా డెన్మార్క్, అన్ని చోట్ల ఉంది. చాలా అద్భుతమైన పాలసీ ఇది. సో ఈ పాలసీ కనుక ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ చేస్తే సార్ ఇండియా సగం నేను చెప్పలేదు, కానీ తెలంగాణ మాత్రం తక్కువ, తెలంగాణ ఇన్కమ్ తక్కువ ఒక కనీసం ఒక 10 లక్షల కోట్ల పోతుంది. సో ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఎంత ఇప్పుడు 2 లక్షల కోట్లు కదా. సో ఈ పాలసీ అనేది పెట్టేది తక్కువ 10 లక్షల కోట్ల పోతుంది. సో దాంతో ఏం చెప్పంటే తెలంగాణలో ఎవరైతే భూమి లేదో, ఎవరైతే భూమి లేకుండా ఇబ్బందులు ఉన్నారో, లేదని చెప్పి ఒక 2 ఎకరాల భూమి ఉంది, 5 ఎకరాల భూమి ఉందో వాళ్ళకి మాత్రం తక్కువ ప్రతి కుటుంబానికి అందులో ఉన్న ఆడబిడ్డలకు కనీసం ఒక 10 గుంటల భూమి వస్తుంది. తర్వాత ఒక అర్ధనం గోల్డ్ వస్తుంది. తర్వాత అందులో కంపల్సరీగా ఉద్యోగం వస్తుంది. తర్వాత ఇంకేం చెప్పంటే దాంట్లో కనీసం ఒక 20 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఎస్పెషల్ అని చెప్పి పోలీసు ఉద్యోగాలు చాలా, ఆర్మీ ఉద్యోగాలు చాలా పెరుగుతాయి. ఏం చెప్పంటే నా అంచనా ప్రకారం అయితే ఒక 30 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. ఇది పోలీసు ఉద్యోగాలు, మీరు వేరే ఉండవు, అవసరం లేదు అసలు. ఏం చెప్పంటే అన్నీ వేస్ట్. ఏం చెప్పంటే మనకు కావాల్సింది ఏం చెప్పంటే మనకు పోలీసు వాళ్ళు కావాలి, ఆర్మీ వాళ్ళు, వీళ్ళే అవసరం దేవుళ్ళు, వీళ్ళంతా దొంగలే. టీచర్ ఇవ్వడం అవసరం లేదు. సో ఈ పర్టికులర్ సెక్టార్లో మాత్రం తక్కువ ఒక 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు చెప్పంటే మనకు హైటు కానీ ఏ సంబంధం ఉండవు. హైటు తర్వాత పొట్టి ఏం సంబంధం ఏం చెప్పంటే కంపల్సరీ జాబు చెప్పండి. ఇప్పుడు ఈవెన్ కొందరు పొట్టి ఉంటారు, కొందరు 4 ఫీట్ 5 ఫీట్ వాళ్ళకు కూడా జాబ్ వస్తుంది, పోలీస్ జాబ్. కాబట్టి అసిస్టెంట్ పోలీస్ అంటే పోలీస్ అసిస్టెంట్ లెక్క, అదే కదా. సో ఆ రకంగా చెప్పి తక్కువ కనీసం ఒక 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో పేరుకోవడం ఉండదండి. ప్రధాన ఇక్కడ ఏం చెప్పంటే ఎవరైతే ఫామ్ హౌస్ ఉన్నారో, ఫామ్ హౌస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ కాలబెడతా ఉన్నట్టు, అదే కదా. ఈ పాలసీ ఏం చెప్పంటే ఎవరైతే ఫామ్ హౌస్ ఉన్నాయో వాళ్ళని అక్కడ పెట్టేసి వాళ్ళ కాళ్ళ చేతి ఇలా కొట్టేస్తాం. చేసేసి ఆ భూమిని, ఆ బంగారాన్ని ప్రతి ఆడబిడ్డకి ఇస్తాం. సో ఇది మాకు ఏం చెప్పారు, మనకి తెలంగాణ లేబర్ పార్టీ చెప్తుంది అన్నట్టు. ఇది ఒక దానికి ఫండమెంటల్ మోటో. అది ది ఫండమెంటల్ మోటో ఆఫ్ ది తెలంగాణ లేబర్ పార్టీ ఇస్ దట్ తో ఇట్ ఇస్ టు టేక్ సివియర్ యాక్షన్ ఆన్ ది ఫామ్ హౌస్ పీపుల్, దోస్ హూ టేక్ బీర్ అండ్ ఫిల్ డౌన్ ది ఫామ్ హౌస్ ఏదైతే తాగి అంటాడో అక్కడ కుక్కల మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళను అవసరమైతే కాళ్ళు చేతి విరగొట్టినా పర్లేదు. ఏం చెప్పంటే ఆ భూమి, ఆ బంగారం తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు ఇస్తాం. దాంతో ఏం చెప్పి ప్రతి ఆడబిడ్డ ఎవరైతే భూమి లేని వాళ్ళు, అంటే భూమి ఉన్నా కానీ ఒక 1 ఎకరం 2 ఎకరం 1 ఎకరం లేని అసలు 2 గుంటలు వాళ్ళకైతే తక్కువ 10 గుంటల భూమి వస్తుంది. తర్వాత ఇంకేంటి ఒక గోల్డ్ వస్తుంది, ఒక అర్ధనం గోల్డ్ వస్తుంది. అంతే ఆడబిడ్డలకి, జెంట్స్కి రాదు, అర్ధులు వస్తుంది. అదే జెంట్స్ కావాలని చెప్పంటే ఒక బ్యాడ అంతే, చాలా కూడా రాదు, తక్కువ వస్తుంది. ఇంకోటి ఏం చెప్పంటే ఉద్యోగం వస్తుంది కంపల్సరీ ఏం చెప్పంటే ఒక 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. సో ఆ రకంగా చెప్పి ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఒక పేదరికం అనేది ఉండదండి. తెలంగాణలో పేదరికం అనేది ఉండదు. ఇక తెలంగాణ పేదరికం లేకుండా ఒక మంచి తెలంగాణ వస్తుంది. సో దీని మా ప్లాన్ అండి. సో దీనికి ఒక మోటో ఏం చెప్పంటే ఎస్టేట్ ట్యాక్స్ ఆర్ డెత్ ట్యాక్స్ ఆర్ మరణం మీద ట్యాక్స్, అర్థమైందా. సో చాలా సింపుల్ విషయం. సో ఇవంతా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని మంచి వీడియోస్ వస్తాయండి. థ్యాంక్ యూ మచ్.